హలో ఆల్, వెల్కమ్ టు తేజు ఫుడ్స్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను అరటికాయ బిళ్ళలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను. ముందుగా నేను ఇక్కడ 3 అరటికాయలను ఇలా శుభ్రం చేసుకొని మజ్జిగ కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఇందులోకి అరటికాయలను వేసేసేయండి. కొద్దిగా వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఒక 3 విజిల్స్ రానివ్వండి. వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇప్పుడు దీంట్లోకి కారం ప్రిపేర్ చేసుకుందాం. నేను ఇందులోకి 4 పచ్చిమిరపకాయలు ఇంకా ఒక పెద్ద ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి రుచికి సరిపడా కల్లుప్పును ఇంకా జీలకర్ర వేసుకున్నాను. ఇలా కచ్చా పచ్చగా ఆడేయండి. ఇప్పుడు అరటికాయ తొక్క తీసి ఇలా స్మాష్ చేసుకోండి. నా వేడిగా ఉందని చెప్పి నేను స్మాషర్తో ఇలా పప్పు గుత్తుతో ఒకసారి బాగా స్మాష్ చేసేసాను. ఇందులోకి నేను ఇక్కడ 3 అరటికాయలు తీసుకున్నాను కాబట్టి 3 స్పూన్లు బియ్యం పిండిని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని కూడా వేసేసేయండి. ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అన్నీ సరిపోయినాయి అనుకుంటే మీరు ఒక 2 టేబుల్ స్పూన్ నువ్వులను వేసేయండి. వేసి ఒకసారి మళ్ళీ బాగా కలిసేటట్టు కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని కడాయిలోకి ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇలా అరటి పిండిని తీసుకుని ఇలా చిన్న చిన్న ముద్దల్లా ప్రిపేర్ చేసుకుని ఒక కవర్ మీద బిళ్ళల్లాగా నొక్కేసుకోండి. ఇప్పుడు ఈ వేడి నూనెలో ఒక్కొక్కటి వేసేయండి. హై ఫ్లేమ్ మీద వేయించవచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకపెట్టేసాం కాబట్టి లో ఫ్లేమ్ మీద మనం వేయించాల్సిన అవసరం లేదు. ఇలా బబుల్స్ అంతా కూడా పోయిన తర్వాత ఇలా ఇంకో వైపుకి టర్న్ చేసి 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం అన్ని అరటి బిళ్ళలను ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. నూనె పూర్తిగా వారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, అరటి బిళ్ళలు రెసిపీ. ఈ అరటి పిల్లలు వేడివేడి అన్నంలోకి ముద్దపప్పు ఇంకా పప్పుచారు రసం అన్నిట్లోని బెస్ట్ కాంబినేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్.